91వ కీర్తనలో మహోన్నతుని అని అంటే మహోన్నతుడు దేవుడు. యాక్చువల్లీ అంటే నరునికి దేవునికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు మహోన్నతుడు అంటే ఉన్నత స్థలంలో నివసించువాడు, మోస్ట్ హై గాడ్. ఈ యూనివర్సల్ వరల్డ్ లో, సార్వత్రిక ప్రపంచంలో భూమి అనేది ఒక ప్లానెట్. అందులో కొన్ని కాండాలు, అందులో ఆసియా కాండం ఒకటి. ఆసియా కాండంలో భారతదేశము, భారతదేశంలో మన రాష్ట్రము, తర్వాత మన పట్టణము, పట్టణంలో ఒక మండలము, మండలంలో ఒక ఏరియా, అందులో ఒక ఇల్లు, అందులో నేను, మనము, మనలో ఒక చిన్న గుర్రం. సో మనిషి లిమిటెడ్ బీయింగ్, అంటే నియంత్రణ కలిగిన వ్యక్తి మనిషి. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి అలా కాదు. దేవుడు మహోన్నతుడు. దేవుడు మహోన్నతుడు, సర్వోన్నతుడు అని ఉన్నాడు. సర్వంతర్యామి అయినటువంటి దేవుడు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడు, అనంత జ్ఞాని అయిన దేవుడు. అందుకే ఈ మనిషికి దేవుడు అనేవాడు చాలా అవసరం. అందుకే దేవుణ్ణి చేరుకోవడానికి మనిషి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సో 1వ వచనము, మహోన్నతుని చాటున నివసించువాడే. ఈ మొదటి 2 వచనాలు ఒక్కసారి క్లారిటీగా చదివి ఆ ప్రకారంగా మనం చేస్తే మిగతా వచనాల్ని మనము అన్వయించుకోవడానికి వీలవుతుంది. చాలా మటుకు ఈ మొదటి 2 వచనాలను మనం చదివిన తర్వాత మిగతా వచనాలు ఏవైతే 16, 15, 14 ఉన్నాయో వాటి మీద మన దృష్టిని పెడుతూ ఉంటాం. దేవుణ్ణి నువ్వు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు అన్నట్టు. కానీ నూతన నిబంధన కింద ఉన్నటువంటి మనకి గొప్ప విషయం ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20. మన దేహము దేవుని వలన అనుగ్రహింపబడినదట. దేవుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి గొప్ప విషయం, ధన్యత విషయం ఏంటంటే ఆయన తన ఆత్మ చేత మనం ముద్రించి ఉన్నాడు. ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది. అంటే మన శరీరము దేవునికి ఆలయమై ఉన్నది, నివాస స్థలమై ఉన్నది. అందుకే మన శరీరమును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. తినే విషయమే కానీ, తీసుకునే విషయము, పదార్థాలే కానీ ఆయన కోసము. ఆయన ఇంకా మీరు మీ సొంత కారు, మీ దేహముతో దేవుని మహిమపరచాలి. దేవుని ఆరాధించబోతున్నాం కదా, మన దేహముతో ఆయనని మహిమపరచాలి. రోమీయులకు రాసిన పత్రిక